మంచి వండర్ఫుల్ ఆఫర్ అండి. దీన్ని మంచిగా క్యాచ్ చేసుకొని ఒక ప్లాట్ అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేట్ విషయానికి వస్తే అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క థీమ్ ఉంటుంది సార్. అంటే కొందరు ప్రాఫిట్ ఎక్కువ కోట్ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు. ఎందుకు తక్కువ చేస్తున్నాం మేము అంటే రేపు రీసేల్ అయినా కూడా అయినప్పుడు కస్టమర్ కి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. నమస్తే అందరికి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు ఇళ్ల పక్కన ఉన్నటువంటి వెంచర్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర పరిపూర్ణచారి సార్ ఉన్నారు. ఒక్కసారి పరిపూర్ణచారి సార్ దగ్గర డీటెయిల్గా తెలుసుకుందాము. లొకేషను, రేటు, ఇక్కడ కొంటే ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా పరిపూర్ణ సార్ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒక్కసారి సార్ దగ్గర మాట్లాడేసి లొకేషన్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 100% రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మనకి హౌజెస్కి ఆనుకున్నటువంటి ప్రాజెక్టు, మెయిన్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. కాబట్టి ఇది ఎక్సలెంట్ డెవలప్ అవబోతున్నటువంటి ఏరియాలో ఉంటుంది. మంచి రిటర్న్స్ రావడానికి అయితే ఇదే మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నట్లు. సార్ నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. నమస్తే సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి, ఈ ప్రాజెక్టు ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ప్రాజెక్టు పేరు ఏందన్నది చెప్పండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు అక్షయ గ్రీన్ పార్క్ ఫామ్లాండ్ అండి. ఇది వారధి ప్రాపర్టీస్ కంపెనీ ప్రమోట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు మాల్ దగ్గర తమ్మడపల్లి విలేజ్ లోనే ఉంది. చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి. మనకు ఇక్కడ ఈ ఫామ్ ల్యాండ్ అన్నట్టే గానీ బట్ రెసిడెన్షియల్ అనే ఉంటుంది సార్. ఎందుకంటే మీరు చూసారు కదా, ఆ ఇండ్లు అనేది మనం కట్టుకుంటే కంటిన్యూ అవుతాయి. సో ఇంత మంచి ప్రాజెక్ట్ కాబట్టి మేము దీన్ని ప్రమోట్ చేస్తున్నాం సార్. మంచి రెస్పాండ్ ఉంది. దీన్ని మంచి లొకేషన్ లో ఉంది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం సార్. సార్ ఇప్పుడు మీరు హౌజెస్ పక్కలో ఉండడం అయితే ఈ వెంచర్ ఒక హైలైట్. ఇక్కడ మన వ్యూవర్స్ కి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఎన్ని ఎకర్స్ లో డెవలప్ చేశారు, ఎన్ని ప్లాట్స్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీరు ఫామ్ ల్యాండ్స్ లో డెవలప్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫ్రూట్ ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీరు ఫ్యూచర్ సిటీకి దగ్గర ఉందని చెప్పడం జరిగింది కదా. ఫ్యూచర్ సిటీ దగ్గర వచ్చేసి రాబోతున్నటువంటి డెవలప్మెంట్స్ డీటెయిల్స్, దాంతోపాటు వచ్చేసి మనకి బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. బుల్లెట్ ట్రైన్ సంబంధించిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉందో రోడ్డుకు సంబంధించిన డీటెయిల్స్ అని కూడా క్లియర్గా చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో ఆ ఫ్యూచర్ సిటీకి మనం వెరీ వెరీ నియర్ బై ఉంది సార్. మనం ఏంటంటే ఫ్యూచర్ సిటీ దగ్గరలో కొనాలనుకుంటే అక్కడ చూస్తే రేట్స్ మాత్రం హెవీ ఉన్నాయి సార్. సామాన్యుడు కొనలేని పొజిషన్ లో ఉంది. ఆ ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరు కొనాలి, అది కూడా వాళ్ళు అవసరం ఉంటే ఇప్పుడు ఇల్లు గానీ లేదంటే ఒక ఫామ్ లైన్ గానీ కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మేము ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం సార్. ఇక్కడ మనకి ఏంటంటే సార్, మీరు ఇల్లు కట్టుకున్నట్లయితే మనకు వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సెక్యూరిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, జస్ట్ మీరు చూడండి సాగర్ హైవే 6 కిలోమీటర్లు ఉంటుంది మనకు. మీరు వస్తుంటే చూసారా, అది డబల్ రోడ్ ఉంది. సో ఎక్కడో మారుమూల కాదు, ఎక్కడో కాదు, మంచి యాక్సెస్ ఉంది. తర్వాత మనకు త్రిబుల్-ఆర్ అనేది వస్తుంది. ఆ త్రిబుల్-ఆర్కు మనం 10 కిలోమీటర్స్ లోపలే ఉంటాం సార్. మనం ఆ బయట కాదు, లోపలనే ఉంటుంది. అది చూడండి, అంటే త్రిబుల్-ఆర్ వరకు రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ త్రిబుల్-ఆర్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాగర్ హైవేలో మార్కెటింగ్ అందరూ త్రిబుల్-ఆర్ వస్తుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ వెంచర్ వచ్చేసి 70 కిలోమీటర్స్ కాదు, నాట్ ఈవెన్ 50 కిలోమీటర్స్ కాదు, చాలా దగ్గరలో ఉంటుంది. ఒకసారి సార్ చెప్తారు ఎంత డిస్టెన్స్లో ఉన్నామన్న విషయం. ఓకే సార్. ఇది మనకు లొకేషన్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ నుండి చూద్దాం. ఫస్ట్ ఎల్బీ నగర్ నుండి జస్ట్ 50 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఔటర్ రింగ్ రోడ్ మనం చూసుకుంటే ఒక 40, ఇబ్రాహీంపట్నం 34, ఇక్కడ యాచారం మనకి ఏదైతే తక్కెళ్ళపల్లి గేట్ అంటామో అంటే ఫ్యూచర్ సిటీకి ఆ గేట్ అనేది మనకు జస్ట్ 16 కిలోమీటర్స్ వస్తుంది. మనకు మాల్ అంటే సాగర్ హైవే మాల్ మీద 6 కిలోమీటర్లు ఉంటుందండి. సో ఇది విలేజ్ పక్కలో ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే పడుతుంది. ఇది తెలంగాణ నుండి ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మనకు మచిలీపట్నం బందర్ ఫోర్ట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రోడ్ వేస్తుందో అది మనకు 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. దాంతోపాటు మనకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఆ బుల్లెట్ ట్రైన్ కూడా 3 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. చూడండి, ఇవి రెండు కనుక మనకు అయిందనుకోండి, ఇక్కడ మీకు 15 నుండి 20 వేల వరకు గజం ఈజీగా అమ్ముకోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్ సార్. ఇది ఎక్కడో మనం ఫ్యూచర్ సిటీ దగ్గర అనుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడండి. రేటు తక్కువ ఉంటుంది, కనెక్టివిటీ మంచిగా ఉంటుంది, ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో మీ కలల హౌస్ ఏదైతే కట్టుకోవాలనుకుంటున్నారో ఫ్యూచర్ సిటీలో అది ఇక్కడే సాధ్యమవుతుంది. మీ బడ్జెట్లోనే అది సాధ్యమవుతుంది. మంచి మేము ప్రైస్ కూడా ఇస్తున్నాము.
ప్లస్ లొకేషన్ కూడా బాగా ఇస్తున్నాము, డెవలప్మెంట్ బాగా చేస్తున్నాము. ఇక్కడ ప్లాట్లు ఖాళీగా ఉండకుండా నేను దాంట్లో చెట్లు పెట్టాం సార్, మ్యాంగో, సపోటా, జామ చెట్లు కూడా పెట్టాం, ఫ్రూట్స్ ప్లాంటేషన్. అంటే ఖాళీగా ప్లాట్ ఉందనుకోండి, మీరు చెట్లు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రూట్స్ ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకోండి మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మంచి లొకేషన్ బాగుంటుంది, ప్రైమ్ లొకేషన్, ఇన్వెస్ట్మెంట్కు గ్యారంటీడ్ సార్, ఇది కంపల్సరీ అన్నట్టు. సార్ ఇప్పుడు వాస్తవానికి సాగర్ హైవేలో చూసుకున్నట్లయితే చాలా మంది ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ యొక్క పేరు చెప్పేసి ఏదైతే చింతపల్లి దగ్గర ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ వరకు వెళ్ళిన ఉడకంగా గజానికి 6,000 రూపాయలు, 6,500, 7,000 రూపాయలు అయితే అమ్ముతారు. ఇక్కడ మీరు దానికంటే 10 కిలోమీటర్స్ బిఫోర్ మీరు ఇంత తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు. ఇక్కడ రీజన్ ఎందుకు మీరు తక్కువ సేల్ చేస్తున్నారు అన్న విషయాలు డీటెయిల్ గా చెప్పండి. రేట్ విషయానికి వస్తే అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క థీమ్ ఉంటుంది సార్. అంటే కొందరు ప్రాఫిట్ ఎక్కువ కోట్ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు. ఎందుకు తక్కువ చేస్తున్నాం మేము అంటే, మాకు కంపెనీ ఇప్పుడు ఇది సేల్ అయింది అనుకోండి, ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, మేము తొందరగా వాటిని సేల్ చేయాలి, మాకు ఎక్కువ కస్టమర్లను మేము గ్యాదర్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మేము తక్కువ రేటు పెట్టామనుకోండి, రేపు రీసేల్ అయినా కూడా అయినప్పుడు కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఓకేనా సార్? అంటే మీరు ముఖ్యంగా కస్టమర్ ఎవరైతే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు లాభం వచ్చే విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎస్ సార్, మా కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ సార్. ఎందుకంటే మన కొనే వాళ్ళు మనల్ని నమ్ముకొని వస్తారు సార్. మనం చెప్పినప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పైన ప్రాఫిట్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి, కానీ వాళ్ళ ప్రాఫిట్ కూడా మనమే తీసుకుంటే అది కరెక్ట్ కాదు. మనకు ఆ ఉద్దేశంతో మేము రేటు తక్కువనే కోట్ చేసాం సార్. అంటే ఇలాంటి వాళ్ళైతే చాలా రేర్గా ఉంటారండి మార్కెట్లో చూసినట్లయితే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎటు వాళ్ళకు లాభం వచ్చే విధంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ పరిపూర్ణాచారి సార్ ఏం చెప్తున్నారంటే, ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్కు లాభం వచ్చే విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. ఈ బాట అయితే 100% వాస్తవం అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సరౌండింగ్లో ఆల్మోస్ట్ మనకి 10,000 నుంచి 15,000 రూపాయలు గజం అయితే అమ్ముతున్నటువంటి ప్లేస్లో మనం కేవలం చాలా అంటే చాలా తక్కువ ధరకైతే తీసుకురావడం జరిగింది. అది కూడా మనకి హౌజెస్కి ఆనుకున్నటువంటి లేఅవుట్ ఇది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు గ్యారంటీ రావడానికి 100% ఇది ఒక మంచి లేఅవుట్ అని చెప్పవచ్చు. ఇక్కడ లాస్ట్గా నేను ఇంకొక క్వశ్చన్ ఏం అడగాలనుకుంటే, రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఇస్తున్నారు మీరు అన్న విషయం చెప్పండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు నాలా కన్వర్షన్, అంటే ఇప్పుడు ఇది ల్యాండ్ కన్వర్షన్ చేస్తాం సార్. నాలా పర్మిషన్ తీసుకొని మీకు స్క్వేర్ యార్డ్స్ లాగానే సేల్ డీడ్ చేస్తాం సార్. సేల్ డీడ్ చేస్తాం అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇది ఈక్వల్ టు రెసిడెన్షియల్ ప్లాట్. గజానికి రేట్ ఎంత కోట్ చేస్తున్న విషయం చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ గజం ఎంత అనుకుంటున్నారో తెలుసా? కేవలం 5,500కు గజం. చాలా తక్కువ అండి. మీరు కంపేర్ చేసుకోండి, ఒక 10 ప్రాజెక్టులు అయినా కంపేర్ చేసుకోండి. ఈ చుట్టుపక్కల ఈ రేట్ ఇచ్చే కంపెనీ చాలా అరుదు. అందులో మేము నెంబర్ 1. 5,500కే గజం ఇస్తున్నాము. అది కూడా 666కు లోపల 10 కిలోమీటర్ లోపల ఉన్నాము. బుల్లెట్ ట్రైన్కు దగ్గరలో ఉన్నాము. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గర ఉన్నాము. ఫ్యూచర్ సిటీకి దగ్గర ఉన్నాము. చూడండి, ఇన్ని ఫ్యూచర్స్ ఈ ఏరియాలో డెవలప్ అవుతున్న ఏరియాలో మేము కోట్ చేసేది కేవలం 5,500 మాత్రమే గజము. అంటే మీకు 6,50,000 పెడితే ఒక ప్లాటు మీ సొంతం అవుతుంది. 8 మొక్కలు ఇస్తున్నాం. దాంట్లో మంచి వండర్ఫుల్ ఆఫర్ అండి. దీన్ని మంచిగా క్యాచ్ చేసుకొని ఒక ప్లాట్ అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ సిటీ డెవలప్ అయ్యేసరికి మీ ఫ్యూచర్లో మంచి లాభాలు పొందే గ్యారంటీ మేము ఇస్తాం సార్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసము ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. పూర్తి వివరాలు మీకు సెండ్ చేస్తాము, డీటెయిల్స్ కూడా చేస్తాము. లేదనుకోండి మా ఫోన్ ఒక్కోసారి బిజీ వచ్చినా కూడా జస్ట్ వాట్సాప్లో మీ పేరు హాయ్ అని టైప్ చేసి మీ పేరు, ఈ స్క్రీన్ షాట్, అంటే మనకు విజయ్ సార్ వాళ్ళ సన్లైట్ ప్రాపర్టీస్ ద్వారా చూస్తున్నారు కాబట్టి ఆ స్క్రీన్ షాట్ను మీరు పెట్టినట్లయితే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాము. ఇది మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్.